వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, మీరు ఎంపీలు ఎమ్మెల్యేలా లేకుంటే వీధి రౌడీలా అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. కొలుకుపూడి వర్సెస్ కేశినేని వ్యవహారం ఎవరికి వినోదంగా మారింది అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను. ఈ అంశంలో ఈ రోజున ఈ టైటిల్ పెడతాం వెనుక చాలా కారణాలు ఉన్నప్పటికీ బట్ ఈ అంశం మాత్రం ఈరోజు ప్రభుత్వాన్ని కూడా సవాల్ చేస్తూ ఉంది. ఎందుకు ఈరోజు చంద్రబాబు నాయుడు, లోకేష్ కానీ ఇంత మౌనంగా ఈ విషయంలో ఎందుకు ఉంటున్నారు అనేది కూడా ఎవరికి అర్థం కాని అంశం. చంద్రబాబు నాయుడు అంటేనే చాలామంది ఫస్ట్ నుంచి లా అండ్ ఆర్డర్ ఇష్యూలో ఆయన పొగుడుతూ ఉంటారు ప్రభుత్వ అధినేతగా. అంతేకాదు ఇక పార్టీలో డిసిప్లినరీ యాక్షన్ కమిటీ ఉంటుంది. పార్టీ పరంగా తీసుకునే చర్యల విషయంలో కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఆ కమిటీ. అంతేకాదు చంద్రబాబు నాయుడు కూడా చాలా సందర్భాల్లో ఇలా డిసిప్లినరీ యాక్షన్ విషయంలో కావచ్చు, పార్టీ తీరు ఉల్లంఘించిన వాళ్ళ మీద కావచ్చు, చాలా స్ట్రింజెంట్గా యాక్షన్ తీసుకున్న సందర్భాలు గతంలో చాలానే ఉన్నాయి. అలాంటి చంద్రబాబు నాయుడు ఈరోజు ఇంత తన పక్కనే తాడేపల్లి పక్కనే ఉన్న తిరువూరులో ఇంత వ్యవహారం జరుగుతూ ఉన్నా ఎందుకు సైలెంట్గా ఉన్నారు అనేది ఎవరికి అర్థం కాని అంశం. ఈరోజు తిరువూరు కేంద్రంగా అక్కడ నెమలి వేణుగోపాలస్వామి, కమ్మలగూడెంలోని నెమలి వేణుగోపాలస్వామి టెంపుల్లో ఈ జరిగిన వ్యవహారం ఏదైతే ఉందో, కొలికిపూడి వర్సెస్ కేశినేని చిన్ని అనే వ్యవహారం, ఈ వ్యవహారం చూసిన తర్వాత నిజంగానే ఇలాంటి వాళ్ళు చట్టసభలకు వెళ్ళినందుకు మనం సిగ్గుపడాలి. దాంట్లో నో డౌట్ ఇన్ దట్. నిజంగానే ఇలాంటి వాళ్ళు చట్టసభల్లో ఉన్నందుకు, ఇలాంటి వాళ్ళు చట్టసభలను రిప్రజెంట్ చేస్తున్నందుకు మనం సిగ్గుపడాలి. అక్కడ జరిగిన అంశం వాళ్ళిద్దరి మధ్య వ్యవహారంగా మనం చూడలేము. అది ఒక ఎంపీ స్థాయి వ్యక్తులు, అదేవిధంగా ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు వీధి రౌడీల తరహాలోనో లేకపోతే ఇంకో రౌడీల తరహాలోనో ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేదాకా సంస్కృతి వెళ్ళిందంటే ఏ మెసేజ్ ఇస్తున్నట్టు సభ్య సమాజానికి? ఈ తరం, ఈ నెక్స్ట్ జనరేషన్ కూడా పాలిటిక్స్ అంటే ఇలా ఉంటాయా అని అసహించుకునే పరిస్థితి కదా. ఇప్పటికే ఈ జనరేషన్ అసహించుకుంటా ఉంది. ఒక బూతుల కేంద్రంగా అసెంబ్లీని మార్చేశారు, ఒక క్యారెక్టర్ అసోసియేషన్ కేంద్రంగా అసెంబ్లీని మార్చేశారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో 5 ఏళ్ల పాటు అదే జరిగింది. కేవలం ఎదుటి వ్యక్తుల హ్యూమిలేషన్ కి మాత్రమే అసెంబ్లీ ఉపయోగపడింది. క్యారెక్టర్ అసోసియేషన్ కి అసెంబ్లీ ఉపయోగపడింది. సభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడడానికి అసెంబ్లీలో ఆఫ్ ద రికార్డ్ అని చెప్పబడే మాటలను కూడా ఆన్ రికార్డ్ చేసే సంస్కృతిని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. ఈరోజు అసెంబ్లీ కొంచెం పద్ధతిగా జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ ఉన్నా లేకపోయినా వన్ సైడ్గా వెళ్ళినా కొన్ని ప్రజా సమస్యల మీద చర్చ జరుగుతూ ఉంది. అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు అని తేడా లేకుండా అందరూ కూడా కూటమి సభ్యులంతా కలిసిపోయి అటు ఆటలు కానీ వినోద కార్యక్రమాలు కానీ చాలా హుందాగా ఉంది. చాలా రోజుల తర్వాత ఒక అందమైన వాతావరణం కనిపిస్తోందని చర్చ జరుగుతూ ఉంది. అందుకే లోకేష్ కూడా ఈరోజు కూటమి సభ్యులందరినీ కూడా పార్టీలకు అతీతంగా అందరినీ పిలిచి వాళ్ళతో కూర్చోవడం కానీ, వాళ్ళతో ఏదైతే ఒక ఇంటరాక్షన్ సెషన్స్ పెడతాం కానీ చేస్తూ ఉన్నారు. ఇదంతా ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ చేస్తూ ఉంటే, ఇంకోవైపు ఇలాంటి వాళ్ళు ఏం మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? లేటెస్ట్గా మనకు తెలుసు ఏ కంటెస్ట్లో మనం ఇష్యూ మాట్లాడుతున్నాము అనేది. తిరువూరు ఎమ్మెల్యేగా ఉన్నారు కొలుకుపూడి శ్రీనివాసరావు. ఆ రోజు అమరావతి రైతుల తరపున వాయిస్ వినిపిస్తున్నారని ఒకే ఒక యాంగిల్లో ఆయనకి చంద్రబాబు నాయుడు టికెట్ ఇవ్వడం జరిగింది. నిజానికి లాస్ట్ మినిట్ వరకు కూడా కొలుకుపూడి శ్రీనివాసరావు ఈ ఇష్యూలో లేరు, ఎక్కడ ఆ టికెట్ రేస్లో కూడా లేరు. దేవదత్ అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారు. సరే, అనుకోని కారణాల వల్ల అక్కడ కేశినేని నాని గతంలో టీడీపీ మీద వ్యతిరేకంగా ఆయన పూర్తి స్థాయిలో పావులు కదిపే ప్రయత్నం చేయడం, అటు తిరువూరు కేంద్రంగా ఆయన దేవదత్తుతో నువ్వా నేనా అంటూ ఢీకొట్టే ప్రయత్నం చేయడం, ఈ ఇష్యూలో దేవదత్తు సైలెంట్గా ఉండటం, ఈ టోటల్ ఎపిసోడ్ నడుస్తూ ఉన్న సమయంలోనే కేశినేని నాని బయటికి వెళ్ళిపోయినారు. ఈ క్రమంలోనే దేవదత్తుని పక్కన పెట్టి ఆ రోజు లాస్ట్ మినిట్లో కొలుకుపూడిని తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు. చాలామంది టీడీపీ ఫాలోవర్స్ కానీ, టీడీపీ ఛానల్స్ కానీ, సపోర్టర్స్ కానీ ఆ రోజు కొలుకుపూడిని ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం చేశాయి, అమరావతి రైతుల తరపున మాట్లాడుతున్నారు అని చెప్పి. ఆ ఒక్క కారణంతోనే పార్టీకి ఆయన అసెంబ్లీలో అడుగు పెడితే పార్టీ తరపున మంచి వాయిస్ ఉంటుందని చంద్రబాబు నాయుడు అనుకున్నారు. కానీ ఈరోజు గెలిచారు ఆయన టీడీపీ వేవ్లో, ఈరోజు అసెంబ్లీలో అడుగు పెట్టారు. కానీ ఆయన వైసీపీకి మంచి వాయిస్గా మారారు ఈ రోజున కొలికిపూడి శ్రీనివాసరావు. ఎట్ ద సేమ్ టైం తన అండర్లో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఉంది, కేశినేని చిన్ని. నాని బయటకు వెళ్ళిన తర్వాత ఆయనకి టికెట్ ఇస్తే ఎంపీగా ఆయన గెలిచారు. ఈరోజు ఆయన క్రికెట్ అసోసియేషన్ పదవి కూడా ఉంది, ఎంపీగా కూడా రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు విజయవాడని. కానీ ఎంపీ స్థాయి వ్యక్తి తన అండర్లో ఉన్నాయి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ అన్ని. ఇన్ని రోజులుగా కొలికిపూడి వ్యవహారంలో ఇన్ని ట్విస్టులు వస్తూ ఉంటే కనీసం చిన్ని లాంటి వాళ్ళు కూడా అంత ఎందుకు స్పందించలేకపోతా ఉన్నారు, అంత సీరియస్గా దీన్ని ఎందుకు తీసుకోలేకపోతా ఉన్నారు? ఇప్పటిదాకా వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? కొలికిపూడికి సంబంధించి వాళ్ళిద్దరి మధ్య ఒక ఇష్యూ ఉంది, ఆధిపత్య పోరో ఈగోసో ఆ తర్వాత కాలంలో కాంట్రవర్సీగా మారాయి. ఈ క్రమంలోనే కేశినేని చిన్ని టార్గెట్గా కొలికిపూడి ఎప్పుడు ఏదో ఒక వివాదాన్ని తెర మీదకి తీసుకొస్తూ ఉన్నారు, అనేక వివాదాలని. గతంలో మనం చూసి అసలు ఆయన ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి వివాదాలే. ఎవరైనా సరే తన ప్రత్యర్థుల్ని ఏదైనా సరే టార్గెట్ చేయాలనుకుంటే అటు అధికారులు ఉంటారు, ఇంకొకరు ఉంటారు, ఇంకో రకంగానైనా ఆయన వెళ్ళి మౌనం కూర్చోబెట్టుకొని డిస్కస్ చేసే ప్రయత్నం చేయొచ్చు. కానీ ఈయన వెళ్ళి బుల్డోజర్ ప్రొక్లైనర్ తీసుకెళ్ళి వాటి మీద ఎక్కి మరీ వాళ్ళని రెడీ చేసే ప్రయత్నం చేశారు. ఏదైతే స్థానికంగా ఉన్న మహిళలు కొంతమందికి అసభ్యకరమైన మెసేజ్లు పెట్టారంటూ కూడా వాళ్ళు కొంతమంది సూసైడ్ అటెంప్ట్ చేశారు. ఇలా చాలాసార్లు చాలా జరుగుతూ వచ్చాయి. ఈ గొడవలోనే టీడీపీ అధిష్టానం కూడా ఆయన పక్కన పెట్టింది ఒక దశలో. చంద్రబాబు నాయుడు కూడా పక్కన పెట్టే ప్రయత్నం చేశారు తిరువురు పర్యటనలో. అయితే ఇక ఈ క్రమంలోనే చిన్ని ఎపిసోడ్ని తెర మీద తీసుకొచ్చారు. చిన్నికి నేను ఆ రోజు డబ్బులు ఇచ్చానని చెప్పి స్క్రీన్ షాట్లు పెట్టారు. సో అసలు ఆయన మూలాలు ఏంటి, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు ఎలా టికెట్ ఇచ్చింది టీడీపీ అధిష్టానం అని చెప్పేసి
ఆయన సంబంధించి పూర్తి స్థాయి న్యూస్ వైరల్ అయిన తర్వాత కొన్ని రోజులుగా సైలెంట్గా ఉన్నారు కొలికపూడి. ఇక ఈ క్రమంలోనే మనం చూసినట్టయితే చిన్ని వర్సెస్ కొలికపూడి అనే ఈక్వేషన్ వచ్చినా ఆ పార్టీ అధిష్టానం ఆయన సైలెంట్గా చేసింది. త్రిసభ్య కమిటీ వేసినా వాళ్ళు కూడా కొలికపూడి మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పడం జరిగింది. అయినా సరే చంద్రబాబు నాయుడు మౌనంగా ఉన్నారు. ఆయన బయటికి పంపిస్తే ఇంకా పార్టీకి నెగిటివ్గా మాట్లాడతారేమన్న భయం కావచ్చు వీళ్ళది, లేకపోతే ఆందోళన కావచ్చు, అలాగే వదిలేశారు. ఈ క్రమంలోనే లేటెస్ట్గా మనం చూస్తే ఆ చిన్ని మీద మా గ్లెడ్జిని మాత్రం కొలికపూడి పోగొట్టుకోలేదు. అలాగని చిన్నికి కూడా ఆయన ఎలా డీల్ చేయాలో అర్థం కావట్లేదు. రాజకీయాల్లో ఒక పరిణతి లేకపోవడం, రాజకీయాల్లో ఒక ఎక్స్పీరియన్స్ లేకపోవడం, ఒక అనుభవం లేకపోవడం కారణంగా ఇలాంటి ఇష్యూని ఎలా డీల్ చేయాలనే అంశంలో చిన్నికి అవగాహన లేదనే చెప్పుకోవాలి మనం. ఎందుకంటే ఇలాంటి ఇష్యూలు వచ్చినప్పుడు కనీసం ఎవరైనా పెద్దల సలహా ఉంటే వాళ్ళ సలహా అయినా తీసుకునే ప్రయత్నం చేయాలి. ఆయన లేటెస్ట్గా టెంపుల్కి వెళ్తే అక్కడ బ్రహ్మోత్సవాలు ప్రోటోకాల్ ప్రకారం సీనియర్ క్యాడర్లో ఉంది చిన్నినే కాబట్టి, ఎంపీ కాబట్టి ఆయనకి పట్టు వస్త్రాలు ఇవ్వడం జరిగింది అక్కడ ఉన్న పూజారులు. లేదా నాకే ఇవ్వాలని చెప్పి కొలికపూడి శ్రీనివాస్ తన భార్యతో సహా వచ్చి అక్కడ గొడవ పెట్టుకుంటే పూజారులు అన్నారు మీకు తలంబ్రాలు ఇస్తామని చెప్తే కాదు నాకే ఇవ్వాలన్నారు. పూజారులు అందుకు ఒప్పుకోలేదు. ఈ క్రమంలోనే చిన్ని దగ్గర తల మీద పెట్టుకోబోతున్న వాటిని ఈయన లాగేసుకున్నారు. ఆ అంచర్లు ఇద్దరు కూడా గొడవలు పడే ప్రయత్నంలో చిన్నినే ఒక అడుగు వెనక్కి తగ్గారు. ఇది రప్చర్ కావడం మీడియాలో ఇష్టం లేక ఈ క్రమంలోనే మీరు తాగొచ్చి ఇలా చేస్తున్నారని చెప్పి పోస్ట్ పెడతాం జరిగింది. ఆయన గతంలో కూడా ఇలాంటి పోస్టులు పెట్టారు. ఆయన చిన్నీని ఉద్దేశించి డబ్బులు ఇచ్చాయని, చిన్నీకి అమ్మాయిలతో లింకులు ఉన్నాయని ఇలా దారుణమైన పోస్టులు పెడతా వచ్చారు. వితిన్ ద బాక్స్ డిస్కస్ చేసుకోవాల్సిన అంశాన్ని కొలికపూడి ఎప్పుడు కూడా ఏదో ఒక వివాదం చేస్తూ ఉన్నారు. ఇది చంద్రబాబు నాయుడు అండ్ టీం ఇచ్చిన లీనియన్స్ అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఈయన మీద స్టార్టింగ్లోనే ఒక డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటే ఇలా చేసే వాళ్ళు చాలామందికి బుద్ధి వచ్చినట్టు అయ్యేది. కానీ ఈరోజు అవకాశం ఇవ్వలేదు. ఆయన ఇంకా బేర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే ఆయన చిన్ని నెత్తి మీదకి ఎక్కి నాట్యం చేస్తూ ఉన్నారు ఈరోజు కొలికపూడి. ఇది పార్టీని కూడా ఎంత డ్యామేజ్ చేయాలో అంత డ్యామేజ్ చేస్తూ ఉంది. ఈ ఇష్యూ జరిగిన దగ్గర నుంచి ఈ రోజున వైసీపీకి ఇది ఒక అస్త్రంగా మారింది, ఇది ఒక ఆయుధంగా మారింది. ఎప్పుడు కూడా మైకుల ముందో లేకపోతే ప్రెస్ మీట్లోనో డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటామని చెప్పడం కాదు, దానికి యాక్షన్ ప్లాన్ కూడా ఉండాలి. అసలు ఈ విషయంలో వాళ్ళిద్దరి మీద తీసుకోవాలి. నన్ను అడిగితే ఇలాంటి చర్యలతో పార్టీని రోడ్డు మీద పెడుతున్నందుకు, బజార్ను పెడుతున్నందుకు వాళ్ళిద్దరి మీద కూడా యాక్షన్ తీసుకునే ప్రయత్నం చేయాలి. అందుకే చంద్రబాబు నాయుడు ఇటీవల బాధపడ్డారు. పార్టీ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి టికెట్లు ఇచ్చిన కారణంగా నేను బాధపడతా ఉన్నాను, కన్నీళ్ళు పెట్టుకున్న పరిస్థితి కూడా ఉంది. ఈరోజు వీళ్ళిద్దరూ చేసిన పని చూసిన తర్వాత ఇలాంటి వాళ్ళ మనం ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా గెలిచి చట్టసభలకు పంపించి అనేది నిజంగానే రిగ్రెట్ అవుతున్న పరిస్థితి ఉంది చాలామంది. అందుకే ఇలాంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే అటు లోకేష్ అయినా ఇటు చంద్రబాబు నాయుడు అయినా సీరియస్గా యాక్షన్ ప్లాన్ రూపొందించాల్సిన అవసరం అయితే ఉంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.